హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రోజా అండి, మంత్రి రోజాకు ప్రమాదం. తీవ్ర టెన్షన్‌లో అయితే సీఎం అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు పోలింగ్‌కు 2 వారాల గడువు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు సందెట్లో సడేమియా అంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేసి ఇంటింటా తిరిగేస్తూ ఉన్నారు. సో ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులు మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ ఓటర్లు మనవి చేసుకుంటున్నారు. ఇక నగరి నియోజకవర్గంలోని మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా కూడా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే మునుపెన్నడూ కనపడని నాయకులు మాత్రమే మంత్రి రోజా వెంట తిరుగుతూ ఆమె ఓట్లు వేయాలనైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు ఆమెకు. సో మునుపెన్నడూ లేని వాళ్ళండి, అంటే మునుపెన్నడూ కనపడిన నాయకులు మాత్రమే రోజా వెంట ప్రస్తుతం అయితే ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇక నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి జైత్ర యాత్ర కొనసాగించాలని కలలు కంటున్న మంత్రి రోజాకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తుందని చెప్పొచ్చు. రోజా జైత్ర యాత్రకు బ్రేక్ వేస్తే తప్ప ఆమె దారిలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్న కొందరు వైసీపీ నాయకులు ఇంతవరకు ఆమె తిరగడానికి ముందుకు రాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ దెబ్బతో మంత్రి రోజాకు స్థానిక వైసీపీ నాయకుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నగరిలో టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ ఎన్నికల ప్రచారంలో అయితే దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, నగిరి, వడమాలపేట, విజయపురం, నిండ్ర మండలాల్లోని వైసీపీ నాయకులు రోజా వస్తున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఆమె కంటపడకుండా తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారని తెలిసింది. మరి నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో వైసీపీ ముఖ్య నాయకులు రోజాకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సో మంత్రి రోజా తీరుతో విసిగిపోయిన కొందరు వైసీపీ నాయకులు ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయక టీడీపీకి మద్దతుగా ప్రకటించగా సతమతమవుతున్నారని తెలిసింది. ఇదే రోజా దూరంగా ఉన్న కొందరు వైసీపీ నాయకులు పరోక్షంగా టీడీపీ వెంట తిరగాలని కార్యకర్తలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద నాయకులు దూరం కావడంతో ముందు నుంచి తన వెంట తిరుగుతున్న నాయకులు ఎవరూ లేకపోయినా రోజా డీలా పడిపోయారని తెలుస్తోంది. సో ఇది ఇంత తిరుగుతున్న రోజా మాత్రం తీరిక లేకుండా తిరుగుతూ ఎలా ఎమ్మెల్యేగా విజయం సాధించాలి, హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అయితే వైసీపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం రోజా ఎలా గెలుస్తారో చూస్తామంటూ బహిరంగంగానే ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మీద నగర రోజాతో వైసీపీ నాయకులు విసిగడంతో దానిని ఓట్లుగా మలుచుకోవడానికి గాలి బాగా ప్రయత్నాన్ని చెప్తున్నారు. చేతులు కాలిన ఆకులు పట్టు అనే సామెత రోజా పరిస్థితి ప్రజెంట్ మారిందని